హాయ్ ఫ్రెండ్స్, మనకు మౌర్య సామ్రాజ్యం తర్వాత గుప్తుల సామ్రాజ్యం ముఖ్యమైనది. ఆ గుప్త సామ్రాజ్యం గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. గుప్త రాజుల పరిపాలనా కాలాన్ని భారత చరిత్రలో గొప్ప అద్భుతమైన కాలంగా చరిత్రకారులు వర్ణించారు. మౌర్య రాజుల పతనాంతరము కుషానులు మగధలో ముఖ్యమైన వారు. అలాగే దక్షిణ భారతదేశంలో శాతవాహనులు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ఆ స్వతంత్ర రాజ్యాలను వాళ్ళు గొప్ప సామ్రాజ్యంగా స్థాపించడానికి ప్రయత్నం చేశారు. కానీ గుప్తులు వచ్చేంత వరకు అది సాధ్యం కాలేదన్నమాట. కుషానుల పతనాంతరం ఉత్తర భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి తర్వాత గుప్తులు వాటిని ఓడించి సుమారు 200 సంవత్సరాలు రాజకీయ స్థిరత్వం సమైక్యతను సాధించారు. గుప్తరాజులు సుమారు 200 సంవత్సరాల వరకు కూడా పరిపాలించారు. కుషానులను భారతదేశం నుండి పూర్తిగా తరిమివేశారు. మరియు హూనుల వంటి విదేశీ దండయాత్రలను కూడా వాళ్ళు చాలా కాలం పాటు అడ్డుకున్నారు. గుప్తరాజులు రాజకీయ సమైక్యతను సాధించడమే కాకుండా వాకాటకులు మరియు పల్లవులు వంటి దక్షిణ భారతదేశ రాజ్యాలపై కూడా వీరి యొక్క రాజకీయ ప్రభావాన్ని చూపారు. ఈ కాలంలో అంటే గుప్తరాజుల కాలంలో మనకు ఆర్థికాభివృద్ధి, మేధో సంపత్తి, శాస్త్ర సాంకేతిక రంగాలు, భాషా సాహిత్యాలు మరియు ఇతర అన్ని రంగాలలో కూడా భారత్ సర్వతోముఖాభివృద్ధి చెందింది. గుప్తరాజుల వంశం పుట్టుక, వారి యొక్క కులం గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మనకు చరిత్రకారుడైనటువంటి రోమిల్లా థాపర్ ప్రకారము గుప్తులు సంపన్న భూవంశానికి చెందిన వారని, అలాగే వారు మగధ ప్రాంతంలో రాజకీయ అధికారాన్ని వృద్ధి చేసుకున్నారని చెప్తున్నాడు. రోమిల్లా థాపర్ ప్రకారము గుప్తులు సంపన్న భూస్వామి వంశానికి చెందినవారు, మగధ ప్రాంతంలో రాజకీయ అధికారాన్ని వృద్ధి చేసుకున్నారు. అలాగే కొందరు పండితులు గుప్తులు వైశ్యులని చెబుతున్నారు. అలాగే మరికొందరు గుప్తులు పంజాబీ జాట్ కులం అని చెబుతున్నారు. మనకు ఈ పంజాబీ జాట్ కులం అని చెప్పినవాడు కేపీ జైస్వాల్. అలాగే గుప్తులు బ్రాహ్మణులు లేదా క్షత్రియులని చెప్తున్నారు. మనకు హెచ్పి రాయచౌదరి గారు గుప్తులు బ్రాహ్మణులని తెలిపారు. మనకు ఎస్ చటోపాధ్యాయ గారు గుప్తులు క్షత్రువులని అభిప్రాయపడ్డాడు. గుప్తులు మౌర్య సామ్రాజ్య సరిహద్దు ప్రాంతానికి చెందిన వారని అంగీకరించబడింది. మనకు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పినప్పటికీ కూడా కొందరు వైశ్యులని, కేపీ జైస్వాల్ ప్రకారం పంజాబీ జాట్ అని, హెచ్పి రాయచౌదరి బ్రాహ్మణులని, ఎస్ చటోపాధ్యాయ గారు క్షత్రులని అభిప్రాయపడ్డారు. మౌర్య సామ్రాజ్యం సరిహద్దు ప్రాంతానికి చెందిన వారని చివరగా అంగీకరించారు. గుప్తుల వంశం స్థాపించే సమయంలో భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఇరాన్ సస్సనీయులు ఆఫ్ఘన్ సింధు ప్రాంతాన్ని, షకులు కుషాన్లు వచ్చేసి మధ్య పశ్చిమ పంజాబ్ను, అలాగే శకరాజులు మాల్వా గుజరాత్ను పరిపాలిస్తుండేవారు. అలాగే ఉత్తర భారతదేశము చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. మన దక్షిణ భారతదేశంకి వచ్చేటప్పటికి వాకాటకులు, దక్షిణ చివరిలో పల్లవులు పరిపాలించారు. ఈ కాలంలోనే గుప్తులు మగధ ప్రాంతంలోని చిన్న రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. ఈ గుప్తుల యొక్క చరిత్ర అధ్యాయానికి మనకు ఈ కింద ఉన్నటువంటి ఆధారాలు చాలా ఉపయోగపడ్డాయి. అవి వచ్చేసి పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు. పురావస్తు ఆధారాలలో నాణ్యాలు, శాసనాలు, కట్టడాలు, కళాఖండాలు ఉన్నాయి. లిఖిత ఆధారాలలో వచ్చేసి మనకు ధార్మిక లౌకిక సాహిత్య రచనలు, అవి వచ్చేసి పురాణాలు, వాయుపురాణం, మత్స్యపురాణం, విష్ణు పురాణం. అలాగే స్మృతులు, నారద బ్రహ్మస్మృతి. నాటకాలు వచ్చేసి కౌముది మహోత్సవం, దేవి చంద్రగుప్తం. నెక్స్ట్ ముఖ్యమైన సాహిత్య రచనలు ఇవి వచ్చేసి మనకు కాళిదాసు రచించినటువంటి రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, బాణుడి హర్షచరిత్ర, రాజశేఖరుడి కావ్యమీమాంస, కలహనుడి రాజతరంగిణి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క రచనలు
రాసినటువంటి వారిని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు కాళిదాసుడు రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం రచించాడు. బాణుడు హర్షచరిత్రను రచించాడు. కావ్యమీమాంసను రాజశేఖరుడు, రాజతరంగణుని కలహను రచించాడు. అలాగే విదేశీ యాత్రికుల రచనలు, చైనా యాత్రికులు పాహ్యాన్, ఇన్సింగ్ వంటి వారి రచనలు కూడా మనకి గుప్తుల యొక్క చరిత్ర అధ్యాయానికి ఉపయోగపడుతున్నాయి. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు లిఖిత ఆధారాలు, పురావస్తు ఆధారాలు. ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ క్లాస్లో గుప్తుల యొక్క రాజకీయ చరిత్ర గురించి చూద్దాము. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోను లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.